దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఎలా కృప చూపిస్తున్నాడంటే మన ఎడల అంటే విడువక మనం మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా అంటే దేవుడు చెప్పిన మాటను వినకుండా మనం ఆ దారి నుంచి తప్పిపోయి ఆయన్ని ఆయాసపెడుతున్నా, ఆయన దుఃఖపెడుతున్నా సరే ఆయన మాత్రం మన ఎడల విడవక కృప చూపిస్తూనే ఉన్నారు. మన పిల్లలు మన మాట వినలేదు అనుకోండి, వాళ్ళకి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వాళ్ళు మారాలి అని ప్రార్థన చేస్తాం. కన్నీటితో వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వినలేదు అనుకోండి, ఇక వాళ్ళ కర్మ అని మనం వదిలేస్తాం. అయితే దేవుడు మాత్రం అట్లా విడువక మన ఎడల కృప చూపిస్తూ ఉన్నారు. మనల్ని ప్రతినిత్యం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం మారే వరకు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం అట్లా ఆయన మాట వినకుండా మనం పాపంలో పడిపోయినప్పటికీ మనం దాన్ని తెలుసుకుని ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి చిన్న కుమారుడికి ఇది కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, కొడుకు తప్పు తెలుసుకుని వస్తూ ఉన్నప్పుడు తండ్రి వేగంగా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొను, ఆయనకి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించను అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే నువ్వు ఒక అడుగు దేవా నన్ను క్షమించు, నా జీవితం మార్చు అని ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, దేవుడు నీ కోసం 10 అడుగులు ముందుకు వేస్తాడు. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట అదే, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అని. అట్టి కృపను వ్యర్థం చేసుకొనక, అట్టి కృపను నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరూ దేవుని మార్గంలో నడవాలని, ఆయన చూపించే ప్రేమను పొందుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.